వెల్కమ్ టు ఏఆర్ క్రోషెట్ అండ్ మ్యాజిక్స్. హాయ్ గైస్, టుడే మనం ఈ గ్రీన్ దాంతో చైన్ స్టిచ్ అనేది చేయడం నేర్చుకుందాం. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ హుక్ యూస్ చేస్తున్నాను. ఈ హార్ట్ కూడా చైన్ స్టిచ్ అనేది యూస్ చేస్తాము ఈ హార్ట్ మేకింగ్ లో. ఓకే, మీడియం సైజ్ ఉంది ఇది. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ చైన్ స్టిచ్ అనేది ఇక్కడ కనిపిస్తుందా? ఇదే విధంగా చైన్ స్టిచ్ అనేది ఉంటుంది. గొలుసులు లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ నథింగ్ బట్ గొలుసులు టైప్ లో ఉంటుంది, అందుకే చైన్ స్టిచ్ అంటాం. చాలా బేసిక్ స్టిచ్ ఇది. ఫస్ట్ మనం స్లిప్ నాట్ వేసేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో మీకు స్లిప్ నాట్ ఎలా వేయాలో అనేది చూపెట్టాను. ఎనీ వన్ వాంట్స్, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకే, తర్వాత హుక్ తీసుకొని ఈ సర్కిల్లో పెట్టేసి లాగాలి. మరి టైట్గా కాకుండా నార్మల్గా ఈజీగా ఇలా మూవ్మెంట్ అయ్యే విధంగా లాగండి. ఓకే, మరి టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ చిన్న టేల్ని థంబ్లో పట్టేసుకొని పైన థ్రెడ్ని ఒక ఇండెక్స్ ఫింగర్స్కి 2 రౌండ్స్ అలా చుట్టేసుకుంటే మీకు ఈజీగా చేయడానికి గ్రిప్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో మీకు లూజ్ రావచ్చు, మెల్లిమెల్లిగా మీకు అలవాటు అవుతుంటే బాగుంటుంది. ఇలా కింది నుండి పుల్ చేయాలన్నమాట. ఓకే, హుక్ని ఇలా పట్టేసుకొని ఓకే కింది నుండి థ్రెడ్ని ఇలా తీసుకొని పుల్ చేయాలి. యాన్ ఓవర్ అండ్ పుల్, యాన్ అలా కింది నుండి పుల్ చేస్తూ ఉండాలి. సేమ్ యాక్షన్ రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనం ఇలా చైన్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారా, ముందు వచ్చేసి జడలా ఉంటుంది, వెనకాల ఇలా మధ్యలో ఇంకొక థ్రెడ్ వచ్చి ఒక నాట్ వచ్చింది. ఇది రిపీటెడ్గా చేసుకోండి. చేసుకుంటూ ఉంటే మీకు స్టార్టింగ్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, లూజ్గా రావచ్చు, నో వరీస్. ఫైనల్గా అయితే ఇలా అవుతుంది, చూడండి నీట్గా. ఇది చాలా బేసిక్ అనమాట, ఏ క్రోషెట్కైనా ఇది చాలా బేసిక్ స్టిచ్. ఫస్ట్ ఇది నేర్చుకోండి. కట్ చేసుకున్నాం ఎక్స్ట్రా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఈ థ్రెడ్ నార్మల్గా ఇది లాగేసి ఒకసారి గట్టిగా ఇలా లాగేస్తే టైట్ అయిపోతుంది. చూడండి, మీరైతే చేసేసి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.